నవ్వేటోళ్ళకి 6-7 మాటలు ఉంటాయి, శ్రద్ధగా విన్నోళ్ళకి మంచి మార్కులు ఉంటాయి. రైట్. కనుక సమయాన్ని మనందరము దైవికంగా వాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వినండి. మొదటి మాట మన మధ్యలో ఉండబడిన అమ్మగారు శారమ్మ ఆంటీ గారు వచ్చి మొదటి మాట తెలియజేస్తారు. ఆమెను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏంది ఎవరు కొట్టు? చప్పట్లు కొట్టండి. అమ్మో, ఇడికిరా. వీలైతే ఇది ఉందమ్మా, ఇక్కడ చీర పని. రైట్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడలారా, దేవుని దాసులు మరొకసారి వందనాలు. నన్ను ప్రేరేపించి ఇదిగో ఈ మందిరం మందు, ఈ స్థలం మందు నిలవబెట్టడానికి దేవుడు ఆయన ద్వారా, సేవకుని ద్వారా దేవుని మాటలు చెప్పటానికి నన్ను ఎంతగా ప్రేరేపించిన ఆయనకు మరొకసారి వందనాలు చెప్పుకుంటూ, దేవునికే మహిమ కలుగునుగాక. ఇన్న మీ అందరూ దేవుడు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు ఎందుకు చనిపోయినాడని ఈ దినాలంటే అందరికీ తెలుసు. మనము పాపులమయ్యుండగా ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఈ లోకంలో మంచి కార్యములు చేసిండు. ఆయన మంచి కార్యములు, నీతి కార్యములు, అద్భుత కార్యములు ఈ లోకంలో మనుషుల కొరకు ఎన్నో చేసిండు. చనిపోయిన వారిని లేపిండు, గుడ్డి వారికి చూపించిండు, పాపులను క్షమించిండు. ఆయన ఈ లోకంలో చేయనంటుది లేదు. ఆయన ఎందుకు ఈ లోకంలో వచ్చిండంటే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిండు. అందుకనే దేవుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్తుందంటే, ఆయనను సిలువ వేయటానికి ఒక అధికారి దగ్గరికి తీసుకొని వచ్చిండ్రు. ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? ఆయన మీద ఒక నేరము మోపి ఈయనను సిలువ వేయమని పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏమని ప్రకటించుతుండ్రంటే 27 మత్తయి సువార్త 27:19 చూసినట్టయితే, చదివి వినిపించినట్టయితే అందరము వింటాం. మత్తయి సువార్త 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఆయన ఎద్దకు ఒక వర్తమానము పంపాను. చూడండి, ఒక స్త్రీ, ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న ప్రేమ, ఆయన చూపించిన ఈ లోకము ప్రేమ, భర్త కఠినమైన శిక్ష, ఒక అధికారి పిలాతు, ఒక అధికారి, ఒక గవర్నర్, ఒక తీర్పు తీర్చే జడ్జి అయినప్పటికీ, అధికారి అయినప్పటికీ ఆయన భార్య ఒక వర్తమానం ఆయనకు పంపించింది. ఏమని పంపించింది? ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దని ఆమె ప్రకటన చేసినప్పుడు ఆయన యేసుక్రీస్తును సిలువ వేయక ముందు ఏమంటున్నాడంటే, ఈయన దగ్గర ఏ నేరం లేదు, ఈయనను ఎందుకు సిలువ వేయమని కేకలు వేస్తున్నారు అని అంటే, ఈయనను సిలువ వేయండి అని ఎక్కువగా కేకలు వేస్తున్నారు. ఆయన్ను ఎవరెవరు తీసుకొచ్చిండ్రు? ప్రధానులు, పెద్దలు ఆయన్ని తీసుకొని ఆయన దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఈయనను సిలువ వేయండి, ఈయన మనకు వ్యతిరేకముగా ఈయన చేస్తున్నాడు అని ఆయన మీద ఒక నింద మోపి ఆయన్ను సిలువ వేయమని ఆ పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన భార్య చెప్పిన మాట ఆయన అంగీకరించి ఆ వర్తమానముని విని ప్రజలందరూ చూస్తుండగానే ఈయన దగ్గర ఏ దుష్కార్యము లేదు, ఏ తప్పిదము లేదు, ఆయనలో నోటి నుండి మాట లేదు, ఆయన బదులు పలకలేదు, ఆయన ఏమి చేయలేదు, ఆయన మంచివాడు అని ఆయన ప్రజలందరి ఎదుట నీళ్లు తీసుకొని
చేతులు కడుక్కున్నాడు. ప్రజలందరి ఎదుట, ఒక్కరు ఇద్దరు కాదు, ప్రజలందరని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రజలందరి ఎదుట ఆయన చేతులు కడుక్కున్నప్పుడు అది ఆయన నా చిత్తము కాదు, ఇది నీకే అప్పచెప్పుకుంటున్నానని వారికి అప్పచెప్పినప్పుడు ఆయన ఏం చేసిండ్రంటే కొరడాలతో కొట్టి సిలువ వేసి ఊము ఊసి నిందించి అపహాసించి దూషించి ఆయన్ను తలలో ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళల్లో మేకులు కొట్టి చేతులలో చీలలు కొట్టి ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి ఆయన సిలువ వేసినప్పుడు అంత బాధను ఓర్చుకొని మన పట్ల ఆయన ప్రేమ ఎంతో చూపిస్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. అంత బాధల్లో ఉన్నప్పటికీ, అంత శ్రమల్లో ఉన్నప్పటికీ, అంత వేదనలో ఉన్నప్పటికీ ఆయన మన కొరకు మనములు ప్రేమించి, పాపులమైన మన కొరకు ఆయన మనములను ప్రేమించి, ఆయన అంత కలువరిగిరిలో మండుటెండలో గొలుగోతనబడే స్థలములో, అంత ఎత్తు స్థలములో ఆ మానును మోసుకొని పోయి మన పాపాల కొరకు ఆయన ముందే రక్తం కార్చిండు. గెస్తేమని తోటలో ఆయన ప్రార్థించినప్పుడు నీరు రక్తమైనట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకనే ఆ దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలా? ఆమె స్త్రీయే ఏమని తన భర్తకు చెప్పింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అన్నప్పుడు తన హృదయాన్ని, తన దేహాన్ని, తన మనసును అధికారి అయినప్పటికీ అందరి ఎదుట ఆయన తన చేతులు, తన హృదయాన్ని కడుక్కున్నాడు. ఈ సమయంలో స్త్రీలమే కాదు, పురుషులమే కాదు, మనం అందరం మన హృదయాన్ని మనం కడుక్కోవాలి. అంత అధికారి మారు మనసు పొంది ఆమె చెప్పిన వర్తమానానికి ఆయన సంధించిండు. ఆయన ఇంకొక చాట రాయబడినండి, ఈ రక్తము, ఈ నీతిమంతుని రక్తము, నేను నిరపరాధిని కాకుండా ఈ నీతిమంతుడని ముందే ఆయన తెలుసుకున్నాడు. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పినప్పుడు ఈయన కూడా తెలుసుకున్నాడు అన్నమాట. చేతులు కడుక్కున్నాడు, హృదయాన్ని కడుక్కున్నాడు, తన మారు మనసు పొందిండు ఆ వర్తమానం పంపగానే. అందుకనే నీతిమంతుడని ఆయన కూడా తెలుసుకున్నాడు. ఈ నీతిమంతుని రక్తము నిరపరాధిని కాకుండా నన్ను అది మీరే చూసుకోండి అని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఆయన సిలువ వేసిండు. అందుకు ఆయన క్షమించబడిండు, ఆయన క్షమించిండు. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అందుకనే స్త్రీలను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ రాయబడింది. ప్రకటించే స్త్రీలంట గొప్ప సైన్య సమూహం అంట. ప్రకటించినప్పుడు ఆయన మారిండు, పిలాతు మారిండు, గొప్ప సైన్యముగా మారిండు. గొప్ప సైన్యంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ పిలాతు అంత అధికారి మారిండు. ఆయన ఎందుకు మారిండు? ఆమె వర్తమానం పంపగానే. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఊరికనే రాయబడలే, ప్రకటించే స్త్రీలు గొప్పవారన్నారు. అంటే మనం గొప్పవారిని కాదు, కానీ మన హృదయాన్ని మన పాపాన్ని కడుక్కొని ఆయన మన కొరకు ఈ లోకంలో నీతి కిరీటాన్ని మనకి ఇయ్యటానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన నీతిమంతుడు అని మనం తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథము, ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ఈ యొక్క శ్రమల దినాలు, ఈ శుక్రవారం, ఈ శుభ శుక్రవారం, ఈ మంచి శుక్రవారం, ఈ గుడ్ ఫ్రైడే అని మనం ఎందుకు ఏర్పరచుకున్నామంటే ఆయన నీతిమంతుడు అని ఆమె తెలుసుకున్నది. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు, ఒక కఠినమైన శిక్షను బంధించగలిగిన ఒక అధికారికి చెప్పింది అన్నమాట. ఈ సమయంలో మనము చిన్నవారికైనా కానీ, కొద్ది మందికైనా కానీ, మా నీతిమంతుడు, మేము పోయే ప్రార్థన పరుడు, ఈయనెవరు? నీతిమంతుడు. ఈ మాటలు చదివినప్పుడు మనలో నీతి కలుగుతుంది, పాపం పోతుంది, మనలో క్షమాపణ వస్తుంది, మనము కూడా క్షమించేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు మన హృదయాలను పరీక్షించే దేవుడు. లూకాసు వార్త 23:27 వచనం చదివినట్టయితే మనము చూస్తున్నాం.
ఆయనను ఎంతమంది వెంబడించింది, ఆయనతో ఎవరు ఉన్నది చదవండి. గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుడి. చూడండి ఎంత గొప్ప మాటో. దేవుడు ఆయన రొమ్ము కొట్టుకుంటుండ్రంట. ఎంతమంది స్త్రీలు, చాలామంది ఆయన వెంబడిస్తుండ్రంట. ఆ యెరూషలేము వీధులలో సిలువ మోస్తుంటే రొమ్ము కొట్టుకుంటుండ్రంట, దుఃఖించుతుండ్రంట, ఏడుస్తుండ్రంట. అందుకని యేసు వారి వైపు తిరిగి అంటే ఆయన మానవుల హృదయాలు ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు అన్నమాట. మనం కూర్చుండుట, మనం దుఃఖపడుట, మనం ఏడ్చుట, మనం రొమ్ము కట్టుకుండేది ఆయనకు తెలుసు అన్నమాట. అందుకనే ఆయన అంటున్నాడు, మన హృదయాలను పరీక్షించి ఏమంటున్నాడంటే, నా కోసం కాదమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం నన్ను నా తండ్రి పంపించిండు. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చటానికే, నేను ఈ లోకంలో క్షమించటానికే ఈ లోకానికి వచ్చినానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందును బట్టే మనము ఎంతమందిని వెంబడించటం కాదు, చర్చికి రావటం కాదు, ప్రార్థించటం కాదు, భక్తి చేయటం కాదు. కానీ ఇక్కడ ఏమందంటే, యేసు వారి వైపు తిరిగిండు. యేసు అంటే మన హృదయాలు ఎటువంటి హృదయాలు? పాపపు హృదయాలు. అయ్యా నిజమే నాయన, మా తట్టు తిరిగే దేవుడవయ్యా, మా వైపు చూసే దేవుడవయ్యా, మా హృదయ రహస్యాలు ఎరిగే దేవుడవయ్యా, నీకోసం నువ్వు నీతిమంతుడవయ్యా, నువ్వు పరిశుద్ధుడవయ్యా, నీకోసం మేము ఏడవద్దయ్యా, మా కోసం ఏడుచుటకు మాకు కృపనీయ్యా, మంచి మనసునియ్యా, మమ్మల్ని శపించిన వారిని, దూషించిన వారిని, శపించిన వారిని క్షమించుటకు మాకు మంచి మనసు ఇయ్యని మనం తండ్రిని విజ్ఞాపన చెయ్యాల. అప్పుడు ఆయన మన వైపు చూసినప్పుడు నా బిడ్డ అని అనుకుంటాడు. అందుకని ఆయన మన హృదయాలు ఎరుగు. అందుకని ఒక యోహాను సువార్తలో ఒక పాపాత్మురాలు స్త్రీకి ఏమని చెప్తాడంటే, ఆమె దగ్గరికి పోయిండు. ఏమన్నాడు? నేనిచ్చి నీళ్లు తాగితే ఎన్నటికీ దప్పిగొనవమ్మా అన్నాడు. అయ్యా, నేనిచ్చి నీళ్లు తాగితే ఎన్నటికి దప్పిగొనవు అంటుండావు, ఈ బావి చాలా లోతైనది, చేదుకోవటానికి నీకు చేతులలో ఏమీ లేదు, నీకు ఆ నీళ్లు ఎట్ట వచ్చాయ్యా అని ఆయన్ను పరిశోధించినప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిగొనడు అన్నాడు. ఆ నీళ్లు నాకు ఇస్తే బాగుండుని అనుకుంటే, నీకు 5 మంది పెనిమిట్లు ఉండారు, వారిని తీసుకురా, నీకు ఆ నీళ్ళు ఇచ్చనంటే ఆమె అనుకున్నది, నాకున్నాయని చెప్పిన ఈయన ఎస్సయ్య, ఈయన మెస్సయ్య అని ఒప్పుకున్నది. ఆ పాపపు కుండను ఆమె ఎప్పుడు 12 గంటలప్పుడు నీళ్లకు కడవతో నీళ్లు తీసుకురాని వచ్చితే లోతైనది అంటున్నది. లోతైనదంటే కుండ అంటే మన కడుపు, లోతైనదంటే మన హృదయం. ఇదే ఒక గొయ్యి. ఆ గొయ్యిని ఎవరు కనుగొనలేరు, దాన్ని పరిశోధించేవారు ఎవరు లేరు. దేవుడే పరిశోధించి ఆమెతో మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిగొనడంటే ఆమె ఆ నీళ్లు నాకైతే బాగుండును అనుకొని నాకు ఇచ్చితే బాగుండయి అనుకుంటే నువ్వు అంటుండవు, కానీ నీ పెనిమిటిని తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఊరిలోకి వెళ్ళింది, ఒక ప్రకటన చేసింది. ఏమని చేసింది? నాకున్నవని నాతో చెప్పిన ఎస్ఐ ఆయన చూద్దురండి అని వాళ్ళ ఆ ఊరు ప్రకటించినప్పుడు వారందరూ మారు మనసు పొందిండ్రు. అట్టా ఆ గవర్నర్కు ఈ పిలాతు భార్య ఆయన నీతిమంతుడని ప్రకటించినప్పుడు ఆయన హృదయాన్ని ఆయన నీళ్లు అనగా పరిశుద్ధకు సూచన. నీళ్లు తీసుకొని అందరి సమూహంలో ఆయన చేతులు కడుక్కున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందుకనే ఆమె పాపాత్మురాలి స్త్రీతో మాట్లాడిన దేవుడు, నేనిచ్చి నీళ్లు తాగితే ఎన్నడూ దప్పిగొన్నప్పుడు ఆమె తన పాపములు ఒప్పుకున్నది, తన హృదయాన్ని అక్కడనే కుమ్మరించింది. ఈ లోతైన హృదయం, ఈ లోతైన బాయిని అక్కడనే పాతిపెట్టి పరుగున పాప జీవితాన్ని ఇడిచి పోయి ప్రకటన చేసింది. మెస్సయ్యను చూద్దురాండ్రి, కనుగొందురాండ్రి, ఆయన నాతో చెప్పిన మీతో చెప్పడా,
నా చేసినవన్నీ నాతో చెప్పిన దేవుణ్ణి మీరు చూడరా అని ఆమె ప్రకటించినప్పుడు ఆ ఊరు మారి అనేకులకు ఒక వర్తమానలుగా తీర్చిదిద్దినట్టు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. అందును బట్టే దేవుడు మనములను క్షమించే దేవుడు. ఆ పాపాత్మురాలనే కాదు, ఇంకా పాపాత్మురాల్ని స్త్రీని ఆ ఊరి పెద్దలందరూ పాపం చేసింది అని ఆయన ఎద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె నిలబడి ఉన్నప్పుడు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి ఆయన ఎద్దకు తీసుకొచ్చి ఆయన పరిశోధించిండ్రు. నువ్వు నీతిమంతుడో కదా, ఈమె విషయం ఏం చెప్తావో మాకు చెప్పమన్నప్పుడు ఆమె మీద వేయండి రాయి అన్నప్పుడు ఎవరే కానీ చిన్నవారు మొదలుకొని మీలో పాపం లేదా అన్నప్పుడు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వాళ్ళందరూ ఆయన ఎదుట లేకుండా పారిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అందును బట్టే ఆయనతో ఏమంటున్నాడంటే, అమ్మా నిన్ను ఎవరు క్షమించలేదంటే, నన్ను ఎవరు క్షమించలేదంటే నేను క్షమించిన, ఇంకా నువ్వు పాపం చేయగాకు, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుడు మన పాపాలను క్షమించే దేవుడు. మానవులము గనుక, మనము పాపులము గనక ఆయన ఈ లోకానికి వచ్చి పడరాని పాటలు పడి ఆయన ఎంతో హింస పెట్టి నిందించి బాధించి గుద్ది ఆయన ఊము వేసి ఆయన హేళన చేసినప్పటికైనను ఆయన క్షమించే దేవుడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమయ్యా అని తండ్రికి మొరపెట్టుకున్నాడు. అది నీ చిత్త ప్రకారమే. పరలోకముందున్న తండ్రికి మొరపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన పాపాలు క్షమించి మనములు నీతిమంతులుగా చేయటానికే ఆయన ఉద్దేశం అయినది గనక మనం నీతిమంతులం కావాలంటే ఆ స్త్రీ ఆ నీతిమంతుని ఎలాగ తెలుసుకున్నదో, తన భర్తకు ఆ నీతిమంతుని జోలి పోవద్దన్నదో, తన భర్తను మార్చుకున్నదో, ఆయన మారిందే కాక ప్రజలందరి ఎదుట ఆయన చేతులు కడుక్కున్నప్పుడు అందరూ చూసిండ్రు. ఆయన చేతులు కడుక్కున్నప్పుడు ఈ నీతిమంతుని రక్తం వలన నేను నిరపరాధిని కాకూడదని ఒప్పుకున్నాడు. ఆయన నీతిమంతుడని ఒప్పుకున్నాడు. ఈ పాపాత్మురాలు శ్రీ నీ పాపములకు క్షమించినేనాడు. మళ్ళా ఈమె పాపాత్మురాలు శ్రీ, అమ్మా నువ్వు నీ పాపాలు ఎవరు క్షమించిండ్రంటే ఎవరు క్షమించలేనప్పుడు ఆయన క్షమించిన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది సమరోశ్రీని చూసినట్టయితే ఆమెకు పెనిమిటిలు ఉండారని చెప్పినప్పటికీ, ఆమె పోయి ప్రకటించినప్పటికీ, ఆమె ఊరు వాడ ఆమె సత్యం ఏదో బయటపడినది, ఆమె పాపం ఏందో తొలగిపోయింది, ఆమె జీవితం ఏందో మారిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడు మనములను కూడా అటు బిడ్డలుగా చేయాలని ఆయన ఉద్దేశము. ఆయనను నీతిమంతుడని మనం తెలుసుకోవాలని ఈ సమయంలో ఈ శుభ శుక్రవారము ఈ పండుగలు ఎన్నో వస్తున్నాయి, కానీ లోకము దేశము ప్రజలు అంతటందరూ ఈ దినాన్ని ఎంత గొప్పగానో ఎంత నిష్టగానో 40 దినాలు మోసే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. మనము ఒక రోజైనా ఉపవాసం ఉన్నామా? ఈ దినమైన ఉపవాసం ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నామా? అయ్యా నా కుటుంబము దోషము, నా కుమారుల దోషము, అయ్యా మా వైపు చూసే దేవుడవయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను ఆనందింపజేయ్యా అని మనం అడిగినప్పుడు మనములు క్షమించి మనం ఆనందపరిచి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా మనము ఉండాలన్న ఆయన ఉద్దేశం. దేవుడి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. అయ్యా వందనం. మరొకసారి సారమ్మ ఇంటికి గట్టిగా చెప్పండి. రైట్. మీరు చెప్పినప్పుడు కూడా అలానే కొట్టించుకోవాలి.